మేజర్గా సంజీవ్ నగర్ నుంచి శ్రీనివాస్ నగర్ వరకు రోడ్డు సీసీ రోడ్డు వేయాలా అని దాన్ని ప్రతిపాదించాం. దానికి శ్రీధర్ రెడ్డి గారు ఈ గారు 450 లక్షల రూపాయలు అంటే దాదాపుగా 450 రూపాయలు ప్రతిపాదన ఈ చేరుకుంటే కూడా ఇది సీసీ రోడ్డు వేయాలని చెప్పి గతంలో కూడా ప్రతిపాదన చేశాం. కానీ మధ్యలో 5 సంవత్సరాలు ఏ పని జరగానే నిలబడిపోయింది. అదేవిధంగా భీమవరం నుంచి ఎర్రగుంట వరకు అది కూడా భోజనూరు అవన్నీ మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ 200 లక్షల రూపాయలు అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా నంద్యాల టౌన్ నుంచి అయ్యనూరు బెట్ట వరకు దానికి కూడా 300 లక్షల రూపాయలు అంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలు. దానికి కూడా నేషనల్ హైవే మ్యాచింగ్గా నేషనల్ హైవే తగ్గుతుంది కదా, అక్కడి వరకు కూడా ఈ రోడ్డు వస్తుంది. దానికి కూడా మనం 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి చేపరేవుల పుసలూరు తేలపురి పిట్టాల ఈ దీనికి కన్వర్ట్స్ కోసం 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. భీమవరం నుంచి ఎర్రగుంట్ల ఈ తెలుసు భీమవరం నుంచి ఎర్రగుంట్ల బాబునేత్రం కూడా రీసెంట్గా ఉంటుంది. దానికి 14 లక్షల రూపాయలు కూడా వారికి కేటాయించడం జరిగింది. మరి నంద్యాల చేపరేళ్ళ మీకు తెలుసు చేపరేళ్ళ నంద్యాల అది 3 మధ్య నుంచి పోయే పరిస్థితి వచ్చింది. చాలా దుర్భరమైన పరిస్థితి. మొదటి నుంచి కూడాను సుబ్బారెడ్డి గారు ఆరోగ్య మినిస్టర్ పొడిచి పరిపాలించాం. కానీ అప్పుడు కూడా కాలేదు. బైపాస్ రోడ్ వేద్దాం అనుకున్నాం. బైపాస్ రోడ్ కూడా కొంచెం నచ్చలిచ్చాయి. గత 5 సంవత్సరాలు చేద్దాం అనుకుంటే ఇలా పట్టాలు ఇచ్చేసారు. ఊర్లో నుంచి మధ్యలో బాగా చాలా యాక్సిడెంట్ జరుగుతుంది, చాలా మంది చనిపోయినారని చెప్పి వాళ్ళ ఊళ్ళో అందరూ కూడా భోజనం చేస్తున్నారు. దాని ప్రతిపాదన చేద్దాం రోడ్ వేద్దాం. సిమెంట్ కూడా సుబ్బారెడ్డి గారు ఆరోగ్య మినిస్టర్ కూడా వేసాం. అదేవిధంగా ఇంకోటి నంద్యాల నుంచి చేపలు చెప్పే 50 లక్షల రూపాయలు. గోల్పాడు కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ గోల్పాడు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ అది గోల్పాడు